మార్చి 29న సూర్యగ్రహణం. ఈ 3 రాష్ట్రాలకి పండుగే పండుగ. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మార్చి 29వ తేదీ ఆ రోజు షష్ఠగ్రహ కూటమితో పాటు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మార్చి 29వ తేదీ మధ్యాహ్నం 2:20 ప్రారంభమై సాయంత్రం 6:13 ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం ఇండియాలో కనిపించదు. అయితే ఈ గ్రహణ ప్రభావం వల్ల మేషరాశి వారికి శని రాశి మార్పు, గ్రహణాల ప్రత్యేక సంయోగం కారణంగా మేషరాశి వారి జీవితం మారబోతుంది. ఆ సమయంలో ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పులు కనిపిస్తాయి. వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందవచ్చు. మేషరాశి వారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వల్ల ఆస్తి కూడా కొనుగోలు చేయవచ్చు. కారు కొనడానికి అవకాశాలు ఉన్నాయి. జీతం పెరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సూర్యగ్రహణం కారణంగా వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. దీనివల్ల వారి రుణాలు తగ్గుతాయి. ఆస్తి విషయంలో ఉన్న వివాదాలు తగ్గవచ్చు. వృశ్చిక రాశి వారికి ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.